ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకున్న అసెంబ్లీ ఏరియా మొత్తం కూడా బీజేవైఎం నేతల ఆందోళనతో ఒకసారి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ సంబంధించిన యూత్ వింగ్ ఒక్కసారిగా అక్కడ చేరుకొని హెచ్సియుకి సంబంధించినటువంటి ఆ భూములు 400 ఎకరాల భూములను వేలమేసి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్న నేపథ్యంలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయాలంటూ కూడా డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేవైఎం నేతలకి బీజేపీ ఎల్పీ నేత ఐలెట్ మహేష్ రెడ్డి కూడా సపోర్ట్ ఇచ్చారు. ఆయనను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ఎత్తించిన నేపథ్యంలో ఆయనకి వారందరికీ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా సపోర్ట్గా నిలిచారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించి ప్రాంగణంలో ఉన్నటువంటి 400 ఎకరాల ఆ ప్రభుత్వ భూమిని వేలం వేసి దాని నుంచి నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దాన్ని అడ్డుకోవాలి, దాన్ని నిలిపివేయాలంటూ బీజేవైఎం నేతలు ఆందోళన బాట పట్టారు. అసెంబ్లీ దగ్గర ఒక్కసారిగా హైటెన్షన్. ఒకసారి బీజేవైఎం నేతల యొక్క నినాదాలు ఆ యొక్క ఆందోళనకు సంబంధించిన దృశ్యాలను చూసే ప్రయత్నించారు. విజయ్ హలో విజయ్ హలో అయితే ఇంకా అక్కడ ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇక్కడ వారిని అక్కడనే పోలీసు అరెస్ట్ చేస్తారు. నిన్నేమో బీఆర్ఎస్వి నేతలు, ఈరోజు బీజేవైఎం నేతలు పెద్ద ఎత్తున అక్కడ అసెంబ్లీ ప్రాంగణం మొత్తం కూడా పోలీస్ పహారా మధ్య కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా. సో బయట ఆందోళనలు, లోపల సభా సమావేశాలు మొత్తం కూడా రసాభాసగా మారిపోయి ఎక్కడెక్కడ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజెంట్ ఈ అరెస్ట్ కంటే ముందు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. అసలు ఎందుకు ఈ ఆందోళన చేయాల్సి వచ్చిందని వివరంగా వివరించారు. ఒకసారి నేను మాట్లాడారో చూద్దాం. చేస్తారు అరే యూనివర్సిటీ భూముల్ని తనఖా పెట్టి అవే భూములు అమ్ముతా అంటే విద్యార్థులు ఆందోళన చేసి దానికి కూడా మీరు రాజకీయం చేయడం ఏంది? ఈ రకం దౌర్జన్యం ఏంది? ప్రభుత్వం ఏం చేయదలుచుకునేది? వాట్ ఈస్ దిస్? ఇదేం దౌర్జన్యం అండి? ఇదేం దౌర్జన్యం? ఇది ఇదేం అయితే అసెంబ్లీ ప్రాంగణం మొత్తం కూడా ఒకసారిగా అట్టుడికిపోతోంది. నిన్నేమో బీఆర్ఎస్వి నేతలు ఉస్మాన్ యూనివర్సిటీలో సర్కులర్ విడుదల చేసి ఆంక్షలు పెట్టడం పైన ఆందోళన బాట పడితే, ఈరోజు బీజేవైఎం నేతలు హెచ్సి యూనివర్సిటీ ప్రాంగణంలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని పూర్తిగా కూడా వేలం వేసి ఆ నిధులని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకోనేందుకు వాటిని నిలిపివేయాలని చెప్పి బీజేవైఎం నేతలు ఆందోళన బాట పట్టారు. బీజేవైఎం నేతలకి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మద్దతుగా నిలవడంతో ఆయన కూడా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, అక్కడ ఏం జరుగుతోంది? అసెంబ్లీ ప్రాంగణం దగ్గర నుంచి అప్డేట్స్ ఏంటి? బీజేవైఎం నేతలు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. ఎందుకు వచ్చారు అసలు ఏంటని ఒక్కసారి మాట్లాడించేటువంటి యూనివర్సిటీ స్థలాలను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలాలను, యూనివర్సిటీ భూములను వేల వేయడాన్ని, యూనివర్సిటీ స్థలాలను వేల వేయడాన్ని యూనివర్సిటీ స్థలాలను వేలం వేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఇది అసలు యూనివర్సిటీ స్థలాలను వేలం వేయడాన్ని కూడా వ్యతిరేకిస్తుంది అని చెప్పి అంటున్నారు. బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక్కసారి రావడంతో కూడా అసెంబ్లీ ముందుకు వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కసారి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడించేటువంటి అది పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు రేవంత్ రెడ్డి ఎవరైతున్నారు?
కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని అన్నారు. ఇదేనా మార్పు? కమిషన్ల కోసం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మడమేనా మార్పు అంటే? ఈ రోజు వాళ్ళ కుటుంబ కమిషన్ల కోసం సంక్షేమ హాస్టళ్లకు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు, ఇంతవరకు సంక్షేమ భవనాలకు సొంత భవనాలు లేవు కాబట్టి ఈరోజు వెంటనే ప్రభుత్వంతో నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలి. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈరోజు ఇది ఒకవైపు మహిళల్ని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మహిళా నేతలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం. అది అసలు చూస్తున్నాం, ఉద్రిక్త పరిస్థితులు, ఘోరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి అసలు ప్రభుత్వ భూములు అమ్మడమేనా, అసలు మార్పు అంటే ఇదేనా అని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బీజేవైఎం కార్యకర్తలకు, పోలీసులకు భారీగా కూడా తోపులాట జరుగుతూ ఉంది. పోలీసులు ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో కూడా వాళ్ళను అరెస్టు చేస్తున్నటువంటి దృశ్యాలు. కేవలం కేవలం భూములమ్మి ప్రభుత్వాన్ని నడపాలని, ఇది అసలు బీజేవైఎం నేతల్ని కూడా పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒకవైపు దృష్టిలో మరొక పక్క చూసుకోవచ్చు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ప్రభుత్వం భూములు అమ్ముకుంటుంది వాటి మీద కానివ్వండి, వీటన్నిటి మీద కూడా బీజేవైఎం నేతలు తీవ్రంగా కూడా వైపు అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడి పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి దృశ్యాలు. ఒకసారి ప్రభుత్వ భూములు అమ్మొద్దని చెప్పి రేవంత్ రెడ్డి ఇదే రకంగా హెచ్చరిస్తున్నాం. రేపు పొద్దుగా నువ్వు ఇదే రకంగా చేసినావు అనుకో, గత ప్రభుత్వం మీద నువ్వు ఎట్లా కొట్లాను వారికి 100 రెట్లు కొట్లాడతాం బిడ్డ చెప్తున్నాను. యూనివర్సిటీ స్థలాలను వేల వేయడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందాకైనా సుప్రీంకోర్టు కూడా వద్దున రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్థలాన్ని, యూనివర్సిటీ స్థలాన్ని వేల వేయడం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకుంటున్న యూనివర్సిటీని నువ్వు ఈరోజు ఎన్విరాన్మెంటల్ దెబ్బతినే విధంగా ప్రైవేటు కార్పొరేట్ శక్తులు ఇస్తున్నావు. దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. తప్పకుండా తిరిగి మూల్యం చెల్లించుకుంటారు రేవంత్ రెడ్డి. 10,000 మంది యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు మీదకి వస్తారని, యూనివర్సిటీ స్థలాన్ని వేల వేయడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అసలు విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల హక్కుల్ని కూడా కాలరాస్తూ వాళ్ళకు సంబంధించిన విద్యాలయాలను కూడా అమ్ముకుంటుంది. వారికి సంబంధించిన భూములను కూడా అన్యక్రాంతం చేసేందుకు కూడా ప్రభుత్వం పూనుకుంది. వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా బీజేవైఎం నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వచ్చినటువంటి అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి బీజేవైఎం నేతలందరినీ కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వాళ్ళను ముందుకు తరలిస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే బీజేవైఎం వాళ్ళు వస్తారని చెప్పి తెలిసిందో వాటికి సంబంధించి కూడా పోలీసులు ముందస్తుగా భద్రత ఏర్పాటు చేశారు. వారికి సంబంధించి చూసాం, వాళ్ళ ఫ్లెక్సీలకు సంబంధించి కూడా ఇక్కడ పడ్డాయి. కొన్ని ఫ్లెక్సీలను కూడా ఒకవైపు చూసేటువంటి ప్రయత్నం, ప్లకార్డులో ఆదాయం నిల్లు భూములు అమ్ముడు కుళ్ళు అనుకుంటూ కూడా అటువంటి